నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11 ఏంటది? 11 ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్. ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 square units is formed by a straight line and the coordinate axis, by a straight line and coordinate యాక్సిస్ AXES అని ఇచ్చినట్టు ప్లోరల్ అని అర్థం. ప్లోరల్ అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ బోత్ రెండింటిని కలిపి కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ quadrant. Find the equation of the straight line if it passes through. Find the equation of straight line passes through 3,4 నుంచి పాస్ అవ్వాలి. A triangle of area 24 square units is formed by a straight line. ఒక స్ట్రైట్ లైన్ ఇది స్ట్రైట్ లైన్ అండ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్తో ఒక లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎలా ఇంటర్సెక్ట్ అవుతుంది? ఆ లైన్తోనూ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్తో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా అంతా 24 స్క్వేర్ యూనిట్స్. అర్థమవుతుందా? ఫస్ట్ క్వాడ్రంట్లో అంటే నథింగ్ బట్ ఒకసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎక్స్ఎక్స్, ఇది వైఎక్స్, ఇది ఆరిజిన్. ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ ఫస్ట్ క్వాడ్రంట్లోనే అన్నాడు కాబట్టి ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ దేని నుంచి పాస్ అవుతుంది? 3,4 నుంచి పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అర్థమైందా? దీని ఏరియా ఇచ్చాడు మనకి. ఈ ఏరియా ఆఫ్ ది ఈ పాయింట్ని ఏమనుకుంటారు? ఏ అనుకోండి. ఈ పాయింట్ ఏమనుకుంటారు? బి అనుకోండి. లెట్ అనుకుంటే అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంత ఇచ్చానమాట. సొల్యూషన్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 24 స్క్వేర్ యూనిట్స్. అర్థమైందా? అయితే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి వాడికి. అర్థమైందా? మనకి ఇక్కడ ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? 3,4 నుంచి పాస్ అవుతుందా స్ట్రైట్ లైన్. అర్థమైందా? అంటే ఈ లైన్ని మనం ఈ స్ట్రైట్ లైన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంటర్సెప్ట్ ఫార్ములా రాసుకోవచ్చు కదా. మనం ఇంటర్సెక్ట్ ఫార్ములా రాసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ ఓకే ఇంటర్సెప్ట్ ఫార్ములా రాసుకోవచ్చు. అర్థమైందా? దాంట్లో కూడా ట్రయాంగిల్ OAB 24 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఓకేనా. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ required equation of the straight line x by a plus y by b is equal to 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 1 passes through దేని నుంచి పాస్ ఉంది? ఈ ఈక్వేషన్ మనం ఏమనుకున్నాం? రిక్వైర్డ్ ఈక్వేషన్ దాన్ని ఏమనుకున్నాం? x by a plus y by b is equal to 1 ఇంటర్సెప్ట్ ఫార్ములా రాసాం. ఇది దేని నుంచి పాస్ అవుతుంది? 3,1 నుంచి 3,4 నుంచి పాస్ అవుతుంది. ఈక్వేషన్ 1 లేదంటే స్ట్రైట్ లైన్ 1 పాసెస్ త్రూ స్ట్రైట్ లైన్ 1 passes through
3,4 నుంచి పాస్ అవుతుంది. పాస్ అవుతుందంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే 3/a 4/b ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ 3/a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4/b. అంటే 1/a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే దీన్ని ఎల్సిఎం చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3/a ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం చేస్తే b మైనస్ 4/b. అంటే 1/a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? b మైనస్ 4/3 ఇటువైపు వచ్చేస్తే 3b. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3b/b మైనస్ 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. మనకేమిచ్చాడు? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mod AB. మనకు ఫార్ములా కూడా తెలుసు. ఫార్ములా పరంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే హాఫ్ mod AB ఇలా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ హాఫ్ mod AB ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు? 24. అంటే mod AB ఈజ్ ఈక్వల్ టు 48. ఓకేనా? 48. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత తెలుసు మనకి? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 mod a అంటే ఎంత? 3b/b మైనస్ 4 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 48. అంటే దీని అర్థం ఏంటి? 3b స్క్వేర్ బై b మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 48. ఓకేనా? దీన్ని ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అని రాసుకున్నాం. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అని రాసుకున్నాం. 3b స్క్వేర్ బై b మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 48. అంటే 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 48 ఇంటి వైపు తీసుకెళ్ళిపోండి b మైనస్ 4. అంటే 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 48b మైనస్ 48 ఇంటూ 4 ఎంత అవుతుంది? 160 192. లేదంటే ఒకసారి దీన్ని ఇక్కడ 3ని క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, చూడండి 3 దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. b స్క్వేర్ మైనస్ b మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 ఎన్నిసార్లు అవుతుంది? 1 టైము 6 టైమ్స్ 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ b మైనస్ 4. ఇదేమవుతుంది? b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16b మైనస్ 16 4 జార్ 64. అంటే b స్క్వేర్ మైనస్ 16b ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు దీనికి రూట్స్ ఏమవుతున్నాయి? 8 8 జార్ 64 కదా. 8 8 జార్ 64 అంటే మైనస్ 8 8 జార్ 64 మైనస్ 8b మైనస్ 8b ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది. చూడండి, b కామన్ తీసుకోనుకోండి, b మైనస్ 8 మైనస్ 8 కామన్ తీసుకోనుకోండి, b మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే b మైనస్ 8 ఇంటూ
బి మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బి మైనస్ 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బి మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 8. ఇప్పుడు దీని వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏదో ఒక వాల్యూ. ఈక్వేషన్ నెంబర్ 2లో పెట్టిన పర్లేదు. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ b ఈజ్ ఈక్వల్ టు 8 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. a ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, 3b బై b మైనస్ 4. త్రీ బి బై బి మైనస్ 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3b అంటే 3 ఇంటూ 8 బై 8 మైనస్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 8 బై 8 మైనస్ 4 అంటే 4. 4 దీంట్లో ఎన్నిసార్లు 2 టైమ్స్. 3 2 0 అంతా 6. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బిలో ఈ వాల్యూస్ ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి, పెట్టండి, సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బై 8 సారీ ఎక్స్ బై 6, ఏ వాల్యూ 6 వచ్చింది కదా, బి ఎంత వచ్చింది, బి అంతా 8. ఓకేనా. ఇది సింప్లిఫై చేయాలంటే సింప్లిఫై చేయొచ్చు. ఎల్సిఎం చేస్తే ఎంత 8x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 48. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, 2 క్యాన్సిల్ అవుతుందిగా, 2 క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు 4x ప్లస్ 3y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. 4x ప్లస్ 3y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. 4x ప్లస్ 3y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఇది క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. 12 ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. దీంట్లో ఫస్ట్ పార్ట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ if the lines 2x minus 3y plus k is equal to 0, 2x minus 3y plus k is equal to 0, comma 3x minus 4y minus 13, 3x minus 4y minus 13 is equal to 0, and 8x minus 11y minus 33 is equal to 0 are congruent. ఓకేనా. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఇఫ్ దట్ లైన్స్ if the lines 3x plus 4y is equal to 5, 3x plus 4y plus 5 is equal to 0, comma 2x plus 3y is equal to 4, 3x plus 4y is equal to 5. First equation, 3x plus 4y is equal to 5. Second, the 2x plus 3y is equal to 4, and px plus 4y is equal to 6 are congruent. రెండు క్వశ్చన్స్ ఒకటి ఆర్ కాంగ్రెంట్.
ఓకేనా. సొల్యూషన్లో గివెన్ లైన్స్ ఆర్ ఏంటిది 2. క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ బిట్ 2x - 3y + k = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ 3x - 4y - 13 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ 8x - 11y - 33 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ ఈక్వేషన్స్ ఒకసారి చెక్ చేయండి. 2x - 3y + k = 0. 2x - 3y + k = 0. 3x - 4y - 13 = 0. 8x - 11y - 33 = 0. Concurrency condition. We know that concurrency condition. Concurrency condition. ఏమో కాంకరెంట్ కండిషన్ అంటే మాడ్ మీద మాడ్ కాదు, అది డెట్ ఆఫ్ అంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 దీని డెట్ ఏమవ్వాలి = 0 అవ్వాలి. ఇది కాంకరెన్సీ కండిషన్. A1 B1 C1 అంటే ఏంటి? A1 అంటే x కోషంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్, B1 అంటే y కోషంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్, C1 అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందా? A1 B1. సిమిలర్లీ A2 B2 C2 A3 B3 C3 వాటి యొక్క డెట్ ఎంత అవ్వాలి? = 0 అవ్వాలి. అర్థమైందా? అంటే అర్థమంటే x కోషంట్ A1 అంటే ఇక్కడ x కోషంట్ అంటే 2 - 3 కాన్స్టెంట్ k ఇచ్చాడు ఇక్కడ. అలాగే సెకండ్ ఈక్వేషన్లో 3 - 4 - 13. అలాగే థర్డ్ ఈక్వేషన్లో 8. థర్డ్ ఈక్వేషన్లో y కోషంట్ -11 కాన్స్టెంట్ ఎంత -33. దీని డెట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? = 0. ఓకేనా? = 0. దీని ఇప్పుడు ఏం చేయాలి? ఇది 2 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. -4 ఇంటూ -33 ఎంత అవుతుంది? +132 అంతే, +132 -11 ఇంటూ -13 143 ప్లస్ తర్వాత -3 ఇంటూ ఈ నాలుగింటిని మల్టిప్లై చేయాలి. 3 × -99 -8 ఇంటూ -13 ఎంత అవుతుంది? 104 ప్లస్ k ఇంటూ 33 -33 -32 ఇది = 0. దిస్ ఎంప్లాయిస్ అంటే 2 ఇంటూ -11 ఇది మైనస్, ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ కదా, ఇది ఎంత మైనస్. ఓకేనా? ఎంత అవుతుంది ఇప్పుడు? -99 + 104 అంటే +5 ఇంటూ -3 -15 -15 ఇంటూ +15 దిస్ ఎంప్లాయిస్ +15. ఇది ఎంత అవుతుంది? -33 + 32 ఎంత? -1 -1 ఇంటూ k ఎంత? -k = 0 -k = 0. ఇది ఏమవుతుంది? -22 + 15 -k = 0 ఎంత అవుతుంది? ఇది 15 -22 అంటే -7 -k = 0. ఓకే, therefore k = ఎంత అవుతుంది? -7. దిస్ ఈజ్ ద ఆన్సర్.
k ఈజ్ ఈక్వల్ టు -7 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్ కూడా సేమ్. మనకి ఏమి ఇచ్చాడు కండిషన్, లైన్స్ ఏమి ఇచ్చాడు, 3x + 4y ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఆర్ ఏమి ఇచ్చాడు, 3x + 4y 5 ని డివైడ్ తీసుకొచ్చేసండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. కామా 2x + 3y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్స్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అంతే. px + 4y - 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా. ఇప్పుడు మనకి కాంకరెన్సీ ఫార్ములా, సేమ్ ఫార్ములా అప్లై చేయండి. సొల్యూషన్లో we know that condition of concurrency of lines, condition of concurrency of lines A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 mod ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, 0కి ఈక్వల్. ఇప్పుడు A1 B1 C1 అంటే 3 4 -5 2 3 -4 2 3 -4. ఈక్వేషన్ 3లో P4 - 6 దీని డెట్ 0కి ఈక్వల్ అవ్వాలి. సేమ్ ఇందాకలాగా డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 3 × 3 6 = 18 -18 -4 4 = 16 -16 -4 ఇంటూ ఈ ఎలిమెంట్ ఇంటూ ఇవి వదిలేసి 4 2 × -2 -12 -2 × -4 -4p ప్లస్ -5 × 2 4 = 8 -3p ఈజ్ ఈక్వల్ టు 0. అంతేగా. ఎస్. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, దిస్ ఎంప్లాయిస్ 3 × -8 + 16 ఎంత అవుతుంది, -2. ఇది ఎంత అవుతుంది, +4p -12 ప్లస్ 4p -12 ప్లస్ 4p. ఇది ఎంత అవుతుంది, -4 × 12 ఎంత అవుతుంది, 48 ప్లస్ 48 ఇది ప్లస్ 48 ఇది ఎంత అవుతుంది, 16p -16p తర్వాత 8 - 3p 8 - 3p అంటే దీంతో మల్టిప్లై చేసేయండి. -40 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 15p ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇందా క్వశ్చన్లో ఇది ఎంత ఉంది, 3 2 = -6 -6 ప్లస్ 48 16p 15p ఎంత అవుతుంది, 16p ప్లస్ 15p -p
-40 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుంది? -46 + 48 అంటే అది 2 అవుతుంది. +2 - p ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ p ఈజ్ ఈక్వల్ టు 2. p ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్. p ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబరు 11. క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటి? ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ ax plus by plus c is equal to 0, ax plus by plus c is equal to 0, comma bx plus cy plus a is equal to 0, and cx plus ay plus b is equal to 0 are congruent, then prove that. Are congruent, then prove that a cube plus b cube plus c cube is equal to 3abc. ఇది స్ట్రైట్ లైన్ సార్. ax plus b 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు ఇందాకట్లాగే. బట్ ఏంటంటే ఇందాక నెంబర్స్ ఇచ్చేటప్పుడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసిలో వచ్చాడనమాట. ఓకేనా? సొల్యూషన్లో ఏం చేయొచ్చు? గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ ax plus by plus c is equal to 0. Equation number 1. bx plus cy plus ca is equal to 0. Equation number 2. And cx plus ay plus b is equal to 0. Equation number 3. సేమ్ కాంకరెన్సీ కండిషన్ ఉంది కదా, దాన్ని అప్లై చేయండి. సేమ్ అంటే ఏ బి ఎక్స్ కోషంట్ వై కోషంట్ అండ్ కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ కోషంట్ ఎంత? బి. వై కోషంట్ సి. ఇక్కడ కాన్స్టెంట్ ఏ. అండ్ ఇక్కడ సి ఏ బి. డెట్ ఈజ్వల్ దేనికి? 0. వీ నో దట్ అని రాసుకోండి. WKT అంటే వీ నో దట్. ఆల్రెడీ మీకు ఫామ్లో చెప్పాను కాబట్టి డైరెక్ట్గా చేస్తాం. డెట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ ఈ 4 ఇవి వదిలేసి 4 బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ ఏసీ ఆర్ సిఏ ప్లస్ సి ఇంటూ ఈ 4 ఏబి మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లైజ్ మల్టిప్లై చేసండి. ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఇప్పుడు ఏమవుతుంది? ఏం ప్రూవ్ చేయమన్నాడు మనల్ని? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్నింటిలో మైనస్. ఇక్కడ ఏంటి? ఏబిసి ఎంత? ఇది 3abc. దీంట్లో మైనస్ కామన్ తీస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ దీని ఇటువైపు తీసుకెళ్ళిపోండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. హెన్స్ ప్రూవ్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నది.
ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 13. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చనే. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దట్ ది లైన్స్ 2x plus y minus 3 is equal to 0. Show that the lines 3x plus y, 2x plus y, टू एक्स प्लस वाई माइनस 3 इज इक्वल टू 0, कामा 3x प्लस 2y माइनस 2 इज इक्वल टू 3x प्लस 2y माइनस 2 इज इक्वल टू 0 एंड 2x माइनस 3y माइनस 23 इज इक्वल टू 0 आर concurrent and find the point of concurrency and find the point of concurrency. Show that the lines 2x plus y minus 3 is equal to 0, 3x minus 3x plus 2y minus 2 is equal to 0, 3x plus 2y minus 2 is equal to 0 and 2x minus 3y minus 23 are congruent అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? Solution: given straight lines are 2x plus y minus 3 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 3x plus 2y minus 2 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. and 2x minus 3y minus 23 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? ఈ 3 లైన్స్. డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ మన కండిషన్ ఉంది కదా, A1 B1 C1 A2 B2 C2 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలట. ఆ కండిషన్ డైరెక్ట్గా అప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, డైరెక్ట్గా మెథడ్ 1లో మనం డైరెక్ట్గా అలా చేయొచ్చు. మెథడ్ 1 ఏంటి? బై యూజింగ్ కాంకరెన్సీ కండిషన్. బై యూజింగ్ కాంకరెన్సీ కండిషన్. ఏంటది కాంకరెన్సీ కండిషను? A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 దీని డెట్ ఏమవ్వాలి? ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే మనం దీన్ని తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే కాంకరెన్సీ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని అర్థం కదా. సో దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దీని డెట్ ఏ విధంగా డెట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? 2 1 minus 3 3 2 minus 2 3 2 minus 2 2 minus 3 minus 23. దీని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఫైండ్ అవుట్ చేసి అది LHS therefore LHS ఈజ్ ఈక్వల్ టు ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని డెట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం?
2 ఇంటూ 23 అంటే -46 మైనస్ 3 2 జార్ 6 ప్లస్ 6 కదా 6 మైనస్ 1 ఇంటూ 3 ఇంటూ -23 69 మైనస్ 69 మైనస్ 2 2 జార్ 4 -4 ప్లస్ మైనస్ 3 ఇంటూ 3 3 జార్ -9 -4 ఓకేనా. -46 -6 -52 2 ఇంటూ -52 ఎంత అవుతుంది 2 ఇంటూ -52 -104 అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 -69 ప్లస్ 4 ఎంత అవుతుంది -65 మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి +65 అండ్ ఇది ఎంత అవుతుంది -13 ఇంటూ -3 13 ఇంటూ 3 ఎంత అవుతుంది 39 అంటే +39 90 104 ఇది అంటే -104 మైనస్ +104 ఇది ఎంత అవుతుంది 0 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ 3 lines ఆర్ కాంగ్రెంట్. దాని డెట్ 0 వచ్చింది కదా. హెన్స్ గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ కాంగ్రెంట్. గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ కాంకరెంట్. గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ కాంగ్రెంట్. అలాగే మెథడ్ 2 కూడా చేయొచ్చు. దీంట్లో మెథడ్ 2లో సాల్వ్ ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 1 and 2 సాల్వ్ చేయండి. ఎందుకు 1 and 2 సాల్వ్ చేస్తున్నామంటే ఇప్పుడు కాంకరెంట్ లైన్స్ అంటే అర్థం ఏంటి, ఈ 3 lines కూడా ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతుంటే దాన్ని కాంకరెంట్ లైన్స్ అని చెప్పేసి అంటాం. 2 or more lines పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ దెన్ ది లైన్స్ ఆర్ కాల్డ్ కాంకరెంట్ లైన్స్, రైట్. ఇప్పుడు మనకు 3 lines ఇచ్చాడు, వాటిని కాంకరెంట్ అని ప్రూవ్ చేయమన్నాడంటే ఏదైనా 2 లైన్లు తీసుకొని వారింటిని సాల్వ్ చేద్దాం అనుకోండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకెళ్ళి 3rd లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 = 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఈ పాయింట్ నుంచి పాస్ అవుతున్నట్టు అర్థం. ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే నథింగ్ బట్ ఏంటి, ఈ 3 లైన్లు కూడా కాంకరెంట్ లైన్స్ అని అర్థం, రైట్. ఈజ్ ఇట్ క్లియర్? ఏదైనా 2 లైన్ తీసుకొని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి 3rd లైన్ కూడా పాస్ అవుతుందని చెప్పేసి ప్రూవ్ చేయాలంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదో వచ్చిందో ఆ పాయింట్ని 3rd లైన్లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 0 = 0 అంటే నథింగ్ బట్ ఏంటి, సాటిస్ఫై చేస్తుంది. ఆ పాయింట్ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందని అర్థం. అంటే నథింగ్ బట్ ఏంటి, ఆ పాయింట్ నుంచి ఈ 3rd లైన్ పాస్ అవుతుందని అర్థం. అంటే ఈ 3 లైన్స్ కూడా ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఏంటి, 3 lines ఆర్ కాంకరెంట్ అని అర్థం. ఈజ్ ఇట్ క్లియర్? సో దెన్ సాల్వ్ 1 and 2. ఈక్వేషన్ నెంబర్ 1, 2లో ఏమి ఇచ్చాడు మనకి? ఈక్వేషన్ నెంబర్ 1 2x + y - 3 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 3x + 2y - 2 = 3x + 2y - 2 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 2x + y - 3 = 0. 3x + 2y - 2 -2 = 0. దీన్ని సాల్వ్ చేయాలంటే మళ్ళీ సింపుల్ YCXY మెథడ్. x y 1, y కోషంట్స్ 1 2, c -3 -2, x కోషంట్ 2 3 1 2, x by 1 × -2 -2 -6, y by 3 3 -9 -4. ఇది ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుందిగా 4 - 3. దీంట్లో ఏమాత్రం డౌట్ ఉండదు కదా, ఈజీగా చేస్తారుగా YCXY మెథడ్, ఓకేనా. x by -2 + 6 అంటే +4, y by -9 + 4 అంటే -5 = 1 by 4 - 3 1. ఎస్, ఒకసారి ఈ రెండు తీసుకోండి.
x/4 ఈజ్ ఈక్వల్ టు 1. 1/1 అంటే 1 కదా, 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. y/-5 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత -5. అంటే 4, -5 వచ్చింది. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 4, -5. Substitute 4, -5 in equation నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి మనకి? ఈక్వేషన్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడు మనకి? 2x - 3y -23 ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ ఈ పాయింట్ పెడితే ఇప్పుడు మనకి 0, 0 రావాలి. అప్పుడు ఈ లైన్ని ఇది సాటిస్ఫై చేస్తుందని అర్థం. సాటిస్ఫై చేస్తుందంటే ఈ లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందని అర్థం. పాయింట్ అవుతుందంటే ఫస్ట్ 2 లైన్లకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే కదా. అంటే ఫస్ట్ 2 లైన్లో కూడా ఈ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి, ఈ థర్డ్ లైన్ కూడా దీని నుంచి పాస్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఏంటి? 3 లైన్స్ ఆర్ కాంగ్రెంట్ అని అర్థం. ఇప్పుడు పెట్టండి, x బదులుగా 4 పెడితే 2 × 4 -3 × -5 -23 ఈజ్ ఈక్వల్ టు 0. 2 4s are 8, 3 5s are 15 + 15 -23 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది? 23 - 23 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ ఈక్వేషన్ 3 passing through 4, -5. Therefore, given 3 straight lines are congruent. ఓకేనా? hence proved అని అలా రాసినా సరిపోతుంది. since 3 straight lines are congruent, given straight lines are congruent. ఓకేనా? ఈ 14 క్వశ్చన్స్ త్రిబుల్ స్టార్ క్వశ్చన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పక్కా గ్యారంటీ క్వశ్చన్స్ ఇవి. ఇది కంపల్సరీ మనకి మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్ ఇవి. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే.